అంతేగాని నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా నీకు ఆ సమస్య గుర్తొస్తుంది. నీకు వ్యాధి రోగము అమ్మో ఇది నన్ను చంపేస్తుంది అనుకున్నప్పుడు దేవుని మాటలు నీలోనికి వెళ్ళవు. ఎందుకంటే నీ హృదయం నిబ్బరముగా ఉండదు. నీ సమస్యలన్నీ నీకు గుర్తొస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి కలిగిన మాటలు కూడా నీ విషయములో శక్తి లేనివైపోతాయి. నమ్మిన వారికి దేవుని మహిమ కనబడుతూ ఉంటే నీ వాక్యం వింటావు గాని నీ యొక్క హృదయములో నెమ్మది లేని కారణముగా నీవు నమ్మనందువలన ఆ వాక్యము నీ విషయములో ఏమీ చేయలేదు. కాబట్టి నిబ్బరమైన హృదయము దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని నిదానించి చూడటానికి ఉపయోగపడుతుంది. సో ఈ నిబ్బరమైన హృదయం లేని వారికి వాక్యం అర్థం కాదు, దేవుని శక్తి రుచి చూడలేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మీరు నిబ్బరమైన హృదయం కలిగి ఉన్నప్పుడు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీ రక్షణకర్త అయిన నీ విమోచకుణ్ణి, నిన్ను ఆవరించి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిదానించి చూడటానికి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఎక్కువ రుచి చూడటానికి నీకు అవకాశం ఉంటుంది. కనుక నిబ్బరమైన హృదయం మనకు అవసరం. చూడండి, ఎప్పుడైతే మనకు ఈ మనస్సు నెమ్మది లేకుండా, హృదయము గలిబిలిగా ఉండి, ప్రశాంతత లేకుంటే మనం ఏ పని చేసినా అది చాలా చిరాకుగా ఉంటది, రిజల్ట్ సరిగా ఉండదు. ఒకవేళ చిరాకుతో ఉన్న ఒక సహోదరి వంట వండితే అది ఎలాగుంటుందో ఇంటి వాళ్ళకి తెలుసు. టెన్షన్ తో ఎన్ని రోజులు చదివినా నిద్రాహారాలు మాని నెమ్మది లేకుండా పరీక్ష హాల్లోకి వెళితే ఆ వెళ్ళిన వారు ఎంత బాగా పరీక్ష రాస్తారో చదువుకున్న మీకు తెలుసు. కాబట్టి నిబ్బరమైన హృదయము లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు, నీవు దేవుణ్ణి తెలుసుకోలేవు. కాబట్టి నిబ్బరమైన హృదయం మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది.